హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ HDKR టాక్స్. ఫ్రెండ్స్, భరోసా పెన్షన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం పెన్షన్ తీసుకోవాలంటే అంటే ఇటు సాధారణ పెన్షన్స్ కానీ అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్ ఏవైనా కానీ పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా మనం లబ్ధిదారుడు అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గర అంటే పెన్షన్లు ఇచ్చేవారు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మనం మన యొక్క బయోమెట్రిక్ పెట్టి మన పెన్షన్ డబ్బులను అయితే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే మనకు ఉండడం జరుగుతుంది. బట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి అంటే పెన్షన్ విత్డ్రాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే బయట ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే సపోజ్గా మన నేటివిటీ ఒక ప్లేస్లో ఉండి మనం ఎక్కడో ప్రైవేట్ రంగంలో అదేవిధంగా ప్రైవేట్ రంగంలో అనుకోవచ్చు, ఇంకేదైనా రంగంలో ఇటు మన కూలి పని అనుకోవచ్చు, ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రతిసారి ఆ పెన్షన్ ఇచ్చేటువంటి ప్లేస్కి వెళ్ళి పెన్షన్ తీసుకోవడము ఇదంతా మనకి ఒక రకమైనటువంటి ఇబ్బందిగా అయితే అనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రావెలింగ్ విషయం అనుకోవచ్చు కానీ ఇంకేదైనా అంటే వికలాంగులు అంటే ఇటు మనకి పెన్షన్ అంటే ఇటు వృద్ధులకి వికలాంగులు వెళ్ళడం చాలా ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం దీనిపై ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో పెన్షన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే మనకైతే తీసుకొని రావడం జరిగింది అన్నట్టు. ఈ పెన్షన్ బదిలీ పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుందో దీని ద్వారా మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రజెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్లేస్కి మీరు మీ యొక్క పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయా ప్రాంతాల్లో మీరు నివసించినటువంటి ప్రాంతాల్లో పెన్షన్ తీసుకునే అవకాశాన్ని మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్ కూడా మనకి పెన్షన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా అంటే పెన్షన్ బదిలీ దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. సో వాళ్ళ యొక్క నేటివ్కి సంబంధించినటువంటి సచివాలయం ఏదో అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడికైతే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ సంబంధించి ఐడి ప్రూఫ్ కానీ మనం తీసుకొని ఆ ప్లేస్ సంబంధించింది అడ్రస్ తీసుకొని పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఐడిని ఎంటర్ చేస్తూ పెన్షన్దారుల యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసుకొని ఈ యొక్క పెన్షన్ యొక్క అడ్రస్ని అయితే బదిలీ చేసుకునే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ఇది నిజంగా మనకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.